ప్రియమైన ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విద్యార్థుల కోసం తెలుగు శాఖ విశ్వవిద్యాలయం యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి మరో పాఠ్యాంశ బోధన కార్యక్రమానికి స్వాగతం. అందరికీ స్వాగతం. అయితే ఈరోజు నేను ఎంపిక చేసుకున్న అంశం మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం అంతర్నాదము రెండవ సెమిస్టర్లో ఉన్నటువంటి ఆధునిక పద్య భాగంలోని దాశరథి గారిచే రచించబడినటువంటి అంతర్నాదము అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను ఎంపిక చేసుకోవడం జరిగింది. మనం రాబోయే ఒక 45-50 నిమిషాల పాటు అంతర్నాదాన్ని గురించి స్థూలంగా మనం మాట్లాడుకుంటాం. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ సెమిస్టర్లో ఉన్నటువంటి పాఠ్యభాగం. నేను మీ విశ్వనాథ్ కుమార్, తెలుగు సహాయ ఆచార్యుణ్ణి, ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, దేవరకొండ, నల్గొండ జిల్లా. అంతరనాదము, లోపలి గుండె లోపలి ఘోష, ఆయన లోపల ఉన్నటువంటి బాధ ఏంటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతర్నాదము కవిత ద్వారా దాశరథి కృష్ణమాచార్యులు మనలో ఎటువంటి మార్పును వారు ఆకాంక్షించారు, లేకపోతే వారి ఆకాంక్ష ఏంటి, వారి హృదయనాదం అంతర్నాదం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాశరథి కృష్ణమాచార్యులు పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్యులు పూర్తి పేరు అన్నమాట. అది మనం దాశరథి అంటాం. దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య, ఆ రెండింటికి మధ్యన మనం అప్పుడప్పుడు ఎవరు ఏది అని కాస్త కంగారు పడుతూ ఉంటాం. దాశరథి రంగాచార్య వేరు, దాశరథి కృష్ణమాచార్య వేరు, ఇద్దరు సహోదరులే. దాశరథి కృష్ణమాచార్య జూలై 22, 1925 వరంగల్ జిల్లా చినగూడూరులో వారు జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటాచార్యులు. ఇద్దరు కూడా వెంకట అనే పదం ఉంది, గుర్తుపెట్టుకుని వెంకటమ్మ, వెంకటాచార్యులు. పండిత వంశంలో పుట్టినటువంటి దాశరథి కౌమార దశ దాటగా నాటికే పాండిత్యం సంపాదించి కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ వయసులో, చిన్న వయసులోనే వారి యొక్క మంచి వారి యొక్క సహజ సిద్ధమైనటువంటి సామర్థ్యాలని చాటుకున్నారు అని మనకు కనబడుతుంది. మరి అందులో దాశరథి కూడా కౌమార దశ దాటే నాటికే పాండిత్యం సంపాదించి కవిత్వం చెప్పడం ప్రారంభించారు. కవి సమకాలీన సమాజం పట్ల తన దృక్పథాన్ని వెల్లడి చేసి చైతన్యం పరచాల్సినటువంటి బాధ్యత కవుల మీద ఉందని ఆధునిక కవులు భావించారు. సమకాలీన నియంతృత్వ పాలకులపై, నిజాం దాష్టికాలపై ప్రజా పోరాటాలకు సారథ్యం వహించినటువంటి ఉద్యమ సాహిత్య యోధుడు దాశరథి. చాలా మందిలో ఉద్యమకారుడైనా ఉంటాడు, సాహిత్యకారుడైనా ఉంటారు. కానీ ఇతడు ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి సాహిత్యకారుడు. అంటే రెండు లక్షణాలు, అటు రెండు విధాల నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు దాశరథి కృష్ణమాచార్య. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. బహుశా గత దశాబ్దంలో కావచ్చు, తెలంగాణ చరిత్రలో లేదా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్రలో అత్యధికంగా వాడబడినటువంటి నినాదం నా తెలంగాణ కోటి రతనాల వీణ.
అని కవితాలోకం చూపినటువంటి తెలంగాణకు ఒక గొప్ప ఉద్యమ స్ఫూర్తిని కలిగించే నినాదాన్ని అందించాడు. జై తెలంగాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పేసి. తెలంగాణ రైతుదే అని పీడిత ప్రజల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేసి చూపిన ఆచరణశీలి దాశరథి. అంటే ఊరికినే మాటని ఊరుకోలేదు. పోరాటం పీడిత ప్రజల పక్షాన నిర్వహించి చూపినటువంటి ఆచరణశీలి దాశరథి అని మనం ఇక్కడ చెప్తాం. వారి రచనలను, కవితా సంపుటాలను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే 'అగ్నిధార', 'రుద్రవీణ', 'మహాంధ్రోదయం', 'పునర్నవం', 'కవితా పుష్పకం', 'తిమిరంతో సమరం', 'అమృతాభిషేకం', 'ఆలోచనలు', 'గాలీబ్ గీతాలు' మొదలైనటువంటి కవితా సంపుటాలు వారు వెలివించడం జరిగింది. మీ అందరికీ తెలుసు 'అగ్నిధార', 'రుద్రవీణ', 'గాలిబ్ గీతాలు' చాలా చాలా ప్రాచుర్యం పొందినటువంటి కవితా సంపుటాలు. మీకు 'ఆంధ్రభారతి' అనేటువంటి వెబ్‌సైట్‌లో గూడా ఈ పుస్తకాలు లభిస్తాయి. ఇప్పుడు దాదాపు దాశరథి సాహిత్యం గాని, దాశరథి ఏంది మరి అందరి సాహిత్యకారుల ఆధునిక సాహిత్యం కావచ్చు, ప్రాచీన సాహిత్యం కావచ్చు, అన్నీ గూడా మనకు ఈ పుస్తకాలుగా, పీడీఎఫ్ పుస్తకాలుగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరందరూ గూడా వాటిని ఒక్కసారి చదివే ప్రయత్నం జేయండి. పీడీఎఫ్ పుస్తకాలనైనా దొరికించుకునే ప్రయత్నం జేయండి. నవమి వారి నాటికల సంచిక సంపుటి, అలాగే స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. ఇవి 2 మీరు గుర్తుపెట్టుకోండి. యాత్రా స్మృతి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇది జీవనమే ఒక యాత్ర. ఈ భూలోకం మీదకి మన ఆత్మ చేసినటువంటి యాత్రా స్మృతి అనేటువంటి ఈ యాత్రలో నాకు గుర్తున్నటువంటి అంశాలు అని చెప్పి వారు స్వీయ చరిత్ర, ఆత్మకథ వారు రాసుకోవడం జరిగింది. అయితే ఆయన 'కవితా పుష్పకం' అనేటువంటి రచనకు సాహిత్య అకాడమీ అంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 'తిమిరంతో సమరం' అనేటువంటి కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి సాహిత్య పురస్కారం 'తిమిరంతో సమరం' గావచ్చు, దానికి లభించింది. అలాగే 'గాలిబ్ గీతాలు' ఉర్దూ నుంచి తెలుగులోకి అనువదించబడినటువంటి గ్రంథం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఉత్తమ అనువాద గ్రంథ పురస్కారాన్ని పొందినటువంటి పుస్తకం 'గాలిబ్ గీతాలు'. 1977లో వారు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా నియమితుడయ్యారు. మరి అప్పుడు ఆస్థాన కవులు అని ఉండేది. తర్వాత కాలాల్లో వివాదాల్లోకి వచ్చినాయి. అందువల్ల అసలు ఆస్థాన కవి అనేటువంటి దాన్ని ఎత్తేసారు. కానీ చిట్ట చివరి ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్యులు. వారికి అనేక విశ్వవిద్యాలయాల నుండి, సంస్థల నుంచి ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పురస్కారాలు, అవార్డులు వారు అందుకున్నారు. రాష్ట్ర స్థాయి పురస్కారాల్ని వారు అందుకున్నారు. వాటినన్ని మనం ఇక్కడ చెప్పలేము. అలాగే సినీ గీత రచయితగా, సినీ గీతాలకు రాస్తున్నటువంటి రచయితగా ఆణిముత్యాల లాంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకొని వచ్చినటువంటి వాళ్ళల్లో దాశరథి కృష్ణమాచార్య తప్పకుండా ముందుంటాడు. సినిమా పాటకు సాహిత్యంతో సమానమైనటువంటి గౌరవాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి మన దాశరథి కృష్ణమాచారి. అక్షరానికి ఆవేశాన్ని తొడిగి తన కవిత్వాన్ని
అభ్యుదయ పదాన నడుపుతూ సున్నితమైనటువంటి భావుకతతో, ప్రాచీన పద్య శైలితో ప్రజల హృదయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి మహాకవి దాశరథి కృష్ణమాచారి. అక్షరానికి ఆవేశాన్ని తొడిగారట. అలాగే ఒకవైపు చూస్తేనేమో సున్నితమైనటువంటి భావాలు, మరొక వైపు చూస్తేనేమో ప్రాచీనమైనటువంటి పద్య శైలి. కానీ వారి కవిత్వం మాత్రం ఎప్పుడూ అభ్యుదయ పదంలోనే నడిచింది అని చెప్పచ్చు. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్బడగొట్టి మంచి మాగాణములన్ సృజించి ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని భూషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే. ఆ, భూమి ఇదంతా కూడా, ఈ రాజ్యం అంతా కూడా రైతుది అని చెప్పగలిగాడు. ఒక రాచరికంలో ఆ మాట మాట్లాడాలంటే ఎంత దమ్ము ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలి. ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వము రాచరికము నడుస్తున్న కాలంలో ఈ రాజ్యం రాజుది కాదు రైతుది అని చెప్పినటువంటి ఉమ్, ధైర్యశాలి మన దాశరథి కృష్ణమాచార్య. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే. మరి ఇంకా దాన్ని చూరు పట్టుకొని వేలాడుతున్నట్టుగా ఒకవైపు భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించి అంబేద్కర్ మహనీయుడు అందించినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను, అలాగే రాజ్యాంగం చూపినటువంటి దారిలో ముందుకు వెళ్తున్న సమయంలో ఇంకా నిరంకుశమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతాను, రాచరికాన్ని నడుపుతాను అంటున్నటువంటి ఈ నిజాం ప్రభు యొక్క ఉమ్, రాచరికం ఇంకా నిలబడుతుందా అని చెప్పి గర్జించిన వాడు. నను గనిపెంచినట్టి కరుణామైన తెలంగాణ, నను గనిపెంచినట్టి కరుణామైన తెలంగాణ. ఇవన్నీ అగ్నిధారలో ఉన్నటువంటి కొన్ని కవితలు. వేస్తంబలగుడి వాయించుకున్నది నా చేత ఏకశిలా చరిత్ర, వీరరుద్రమదేవి వినిపించుకున్నది నా చేత జన్మ జన్మాల కథలు. పోతన్న కవి కలబోయించుకున్నాడు నా చేత నేటి ఆనాటి కవిత. ముసురు ముసునూరి కాపన్న మోయించుకున్నాడు నా చేత కాంతి వీణా చయము అని చెప్పేసి సాంస్కృతిక వారసత్వాన్ని, చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేసి ఆనాటి సామాజికాలకు లేదా పాఠకులకు చైతన్య బోధ కల్పించినటువంటి వ్యక్తి, జాతి అభిమానాన్ని కల్పించినటువంటి వ్యక్తి, చారిత్రక వైభవాన్ని చాటినటువంటి వ్యక్తి, కవి, మహాకవి మన దాశరథి కృష్ణమాచార్య అని చెప్పొచ్చు. నేను స్వయంగా కవితను వరింపలేదు. నేను స్వయంగా కవితను వరించలేదు, తానే వరించే కైతల రాని రన్ను. నేను స్వయంగా కవిత్వాన్ని వరించలేదు, కవితల రానే నన్ను వరించింది అని చెప్పి వారు చమత్కరిస్తారు. అది నిజమే కూడా. ప్రతిదీ సులభంగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట ఎంతో దుష్కరమ్ము సొమ్ము. ఏది కూడా అంత సులభంగా వస్తుందని అనుకోవడానికి లేదు. నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సొమ్ము. ఈరోజు చూస్తున్నాం ప్రపంచంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తీరులో ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు. మరి నరుడు మనిషి మనిషిగా మారడం ఎంత కష్టమైనటువంటి పనో మానవీయ విద్యలు అని నేర్చుకుంటున్నాం. ఇక ఈ పాట గురించి మనం చెప్పుకోకపోతే అంటే చాలా సంక్షిప్తమైనటువంటి పరిచయమే నేను చేస్తున్నాను. అయినా కూడా ఈ పాట గురించి చెప్పాలనిపిస్తుంది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో. అద్భుతమైన వాక్యం తర్వాత వస్తుంది చూడండి. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిపోయిన పవిత్రులెందరో అని చెప్పి వారు రాసినటువంటి ఈ పాట ఇక మానవ కళ్యాణం కోసమని, లేకపోతే అన్నార్తులు అనాథులుండని ఆ నవయుగం ఎంత అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిప్పుడు, పసిపాపుల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఎన్నెన్నో అని వారు రాసినటువంటి అద్భుతమైన పాట. ఈ పాట వినని వాళ్ళు ఉండరు. హ్మ్. మీరు ఆ పాట గురించి మీకు తెలుసని అనుకుంటూ హ్మ్. విని చూడండి. యూట్యూబ్‌లోనే ఎక్కడైనా తప్పకుండా దొరుకుతుంది ఆ పాట. తప్పకుండా వినాల్సినటువంటి అందరూ విని తీరాల్సినటువంటి పాట. చక్కని పాట. పాఠ్యభాగ సందర్భానికొస్తే, ఆయుధానికి శక్తి ఎంత ఉంటుందో కవిలోని కవి చేతిలోని కలానికి అంతే శక్తి ఉంది. అక్షరం సమాజంలో చైతన్యాన్ని రగొల్పుతుంది. కవిత్వం హృదయాలను మేల్కొల్పుతుంది. అలజడికి గురి చేస్తుంది. చూడండి, అక్షరానికి అంత శక్తి ఉంటదండి. ఒక్క అక్షరం 1,00,000 మెదళ్లకు కదలిక తెస్తుంది అని చెప్పి ఒక సూక్తి. హ్మ్. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక తెస్తుంది అని చెప్పి. మరి అక్షరానికి ఉన్నటువంటి ఆ శక్తి అటువంటిది. అది అక్షరం అన్నారు అందుకే. అలాంటి అపూర్వమైనటువంటి శక్తిని ఆవాహన చేసుకున్నటువంటి దాశరథి తన పద్యంతో సమాజంలో చైతన్యాన్ని కలిగించటానికి పూనుకున్నాడు. పీడిత ప్రజల పక్షాన నిలిచి తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించి అన్న సందర్భంలోనిది పాఠ్యభాగం. కవి ఎప్పుడు పీడిత జనుల పక్షాల్లోనే ప్రజాపక్షంలోనే పోరాటం చేయాలండి. ప్రజాపక్షంలో పోరాటం చేసి ప్రజల సంక్షేమం కోసం, తోటి మానవుడి సంక్షేమం కోసం మానవీయ కోణాన్ని, సంక్షేమ కోణాన్ని, లేకపోతే బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని కాంక్షించినటువంటి కవి కవనం వృధా. దానికి నిలువెత్తు ఉదాహరణ మన దాశరథి గారు. అటు ఉద్యమాన్ని, ఇటు సాహిత్యాన్ని 2 కలిపినటువంటి కవి. అటు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా, ఇటు అభ్యుదయం వైపు కూడా ప్రయాణం చేసినటువంటి కవి. ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ అంటూ ఉంటాడు. అయితే ప్రస్తుత కవిత దాశరథి రాసినటువంటి 'అగ్నిధార' అనేటువంటి కవితా సంపుటం నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగం మనకక్కడి నుంచి గ్రహించబడింది. ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే, నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబవునో అందాక ఈ భూగోళంబును అగ్గిపెట్టేస్తాను. మరి నిజమే. మరి అగ్నిధార అది కురుస్తున్నదేంటి? అగ్నిధార. ఆయన అంతర్నాదము, ఆయన లోపల ఉన్నటువంటి బాధ, ఆకాంక్ష. అది ఈ కవిత్వం ఎంత దాకా వెళ్తుందో అన్ని మెదళ్ళు కదులుతాయి. అంతమందిలో ఆలోచన వస్తుంది. అంతమందిలో అభ్యుదయం వస్తుంది. అంతమందిలో చైతన్యం వస్తుంది. ఆ చైతన్యానికి ప్రతీక అగ్ని, ఎరుపు, విప్లవం. అగ్గి పెడతాను అంటే అర్థమేంది? తీవ్రవాదం కాదండి ఇది. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబవునో అందాక ఈ భూగోళంబున అగ్ని పెట్టెదను. మరి అందరికి అర్థం కాదు కదా! తెలుగు ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతవరకైతే అర్థమవుతుందో అంతవరకు. ఈ తెలుగు ప్రాంతాల వరకో, లేకపోతే ఈ తెలుగు వారు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడి వరకు వెళ్ళి, నా కవిత అనేటువంటి ఈ అభ్యుదయ కవిత అనేటువంటి కవిత ద్వారా అందరిలో చైతన్యాన్ని, విప్లవాన్ని నేను తీసుకొని వస్తాను. ఒక మార్పుకు, పెను మార్పులకు శ్రీకారం చుడతాను అని చెప్తున్నాడు.
ఇంకేమంటున్నాడు? నిప్పుల్ పోసి హేమంత భామ గాంధర్వ వివాహం ఆడెదను. హేమంతము అనేటువంటి భామను అగ్నిసాక్షిగా నిప్పులు పోసి గాంధర్వ వివాహం రాజులకు ఉపయుక్తమైనటువంటి ప్రణయంలో చేసుకునేటువంటి వధూవరుల పరస్పర అంగీకారంతో చేసుకునేటువంటి గాంధర్వ వివాహంని చేసుకుంటాను. ఎవరిని? హేమంతము అనేటువంటి ఋతువుని భామను నిప్పులు పోసి అంటే అగ్ని సాక్షిగా, ఈ చైతన్యం సాక్షిగా నేను హేమంతాన్ని కోరుకుంటాను. చైతన్యం దేనికోసం కోరుకుంటున్నాడు? హేమంతం కోసం కోరుకుంటున్నాడు. అంతగా పచ్చగా పూలతో పళ్ళతో అలరారే కాలాన్ని కోరుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు? జోమన్నుష్ణ గోళముపై ప్రాగాకాశ నవారుణాస్ర అస్ర అంటే కన్నీటి అస్ర జలధారలు చల్లార్చదని. ఈ జోమన్నుష్ణ గోళంపై మండుతున్న బాగా ధగధగ మండుతున్నటువంటి ఈ గోళంపై ఈ ఆకాశం నుంచి, తూర్పు ఆకాశం నుంచి నవారుణ కొత్తదైనటువంటి అస్త్రాలు అంటే కన్నీటి జలధారలు, కన్నీళ్లు చల్లి ఈ నిప్పుల్ని ఆపుతాను. అంటే అర్థం ఏంటి? కరుణ రసంతోటి ఈ లోకంలో మార్పు తీసుకొని వస్తాను. ఎదుటి వ్యక్తి మీద మనం జాలి అని చూపెట్టడం తోటి, అయ్యో పాపం అనేటువంటి గుణంతోటి, కరుణతోటి, జాలి చేత ఎదుటి వ్యక్తిలో మార్పుని తీసుకొని వస్తాను. కోపాలు, తాపాలు, ఆవేశాలు, పగలు, కార్పణ్యాలతో నిండిపోయినటువంటి జోమన్నుష్ణ భూగోళంపై కన్నీటి ధారలు చల్లి, అయ్యా ఎంతో మంది కష్టాలతోటి ఉన్నారు, సంక్షేమానికి ఆమడ దూరంలో ఉన్నారు, పేదరికంతో అల్లాడుతున్నారు, పౌష్టికాహార లోపంతో ఉన్నారు. మరి వారందరి పట్ల వారందరికీ కూడా వారందరి బాధలను మనం తెలుసుకుంటే, మనం సహాయం చేయగలిగితే ఈ కోపతాపాలు, కుట్రలు, కార్పణ్యాలు ఇటువంటివన్నీ పోతాయి అన్నది ఆయన యొక్క అంతర్నాదం, లోపలి బాధ. వీణతీగపై పదును పెట్టిన నా కరవాలధారతో, కరవాలం అంటే కత్తి, తీగ మీద పదును పెట్టినటువంటి కరవాలధారతో గానమును ఆలపించద. స్వకంఠమును నుత్తరణం బొనర్చి స్వర్గానకు భూమి నుంచి రసగంగలు చిమ్మెద. పీడిత ప్రజావానికి మైక్ అమర్చి అభవాదులకు వినిపింపజేసేద. వీణ మీద పదును పెట్టినటువంటి వీణతీగల మీద పదును పెట్టినటువంటి కత్తితో గానమును ఆలపించదను. వీణతీగల మీద కత్తి పెట్టిన దానితోటి నేను గానమును ఆలపించేస్తాను అని చెప్పి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? రసగంగను స్వకంఠంబును ఉత్తరంబు నుంచి నా తల నరుక్కునైనా సరే, అంటే నా ప్రాణాలు పోయినా సరే, ఈ భూమి నుంచి స్వర్గానికి రసము అనేటువంటి గంగను చిమ్ముతాను. గంగ స్వర్గం నుంచి కిందికి వచ్చింది. ఆకాశగంగ భగీరథుని తపస్సు వల్ల సగరపుత్రులను రక్షించడం కోసం, శాప విముక్తులను చేయడం కోసం స్వర్గము నుంచి భూలోకానికి వచ్చింది. మరి ఇక్కడి నుంచి నేనేం చేస్తాను? భూలోకం నుంచి స్వర్గానికి రసగంగల్ని చిమ్మేస్తాను. నా ప్రాణత్యాగం చేసైనా సరే అందరికీ మంచిని పంచుతాను. సంక్షేమానికి సంబంధించిన పాటలు పాడుతాను. పీడిత ప్రజావానికి, పీడింపబడుతున్నటువంటి ప్రజల వానికి అంటే గొంతుకగా మారి మైక్ అమర్చి దాన్ని 10 రెట్లు చేసి 10 మందికి వినిపించి అభవాదులకు సంక్షేమమే ఉందా, సంక్షేమము సామ్రాజ్యవాదం ముఖ్యము అనేటువంటి క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా అభవాదులకు నేను వినిపిస్తాను. పెట్టుబడిదారులు కాదురా, సామ్రాజ్యం కాదురా, వలసవాదం కాదురా, సంక్షేమం ముఖ్యం, మానవత్వం ముఖ్యం, ఆకలి తీరడం ముఖ్యం, అన్నార్తులు లేకుండా ఉండడం ముఖ్యం అని నా ఈ గొంతు తెగిపోయినా సరే, నా కవిత్వం అనేటువంటి రసగంగలు
ఇక్కడి నుంచి ఆకాశం దాకా, స్వర్గం దాకా నేను పారిస్తాను అని చెప్పి ఇంకేమంటున్నాడు? తీతువు పిట్టనై అశుభానికి ప్రతీకగా భావిస్తారు తీతువు పిట్టను. కొన్ని మనం కొన్ని విశ్వాసాలు, మూఢనమ్మకాలు అని అంటారు. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి సైన్స్ తెలియనంత వరకు మనం మూఢనమ్మకంగా భావిస్తున్నాం. తీతువు పిట్టనై చని ప్రతీపుల ఇంట అమంగళ ధ్వనులు జేయుతాను. మనకు సంక్షేమానికి, అన్నార్తులకు, అభాగ్యులకు వ్యతిరేకంగా చేసేటువంటి అపవాదులకు వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్లి అమంగళ ధ్వనులు చేస్తానంట. వారి ప్రణాళికలు మొత్తం రద్దు చేస్తాను. వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. వాళ్ళకు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కోకిలాగలము చించి, వసంతము దొంగిలించి, వరాతరుణమ్ములు జలధరావమ్ముతో శృతి మేళవించి, చించాతరుడ తరుశాఖ శాంకికాంతర నిశాంతమునందున పాట పాడేదన్. ఆ! ఇంకేమంటున్నాడు? నా కోకిల గొంతును, వసంతాన్ని అలాగే కోకిలాగలము చించి, వసంతమును దొంగిలించి, వరాతరుణమ్ములో ఉరుముల యొక్క హ్మ్. జలధరావముతో, జలధరావముతో అంటే ఉరుముల చప్పుడుతో కలిపి, శృతి మేళవించి, చించా తరుణ శాఖాంకిత అంతర నిశాంతమునందున పాట పాడేదను. ఆ చింత చెట్టు కొమ్మల్లో పాట పాడుతాను. చింత చిగురు తింటూ కోయిల పాట పాడుతుంది. మరి ఎలాంటి పాటలు పాడుతుంటాడు? ఉరుముల్లాంటి పాటలు పాడుతాను అంటే నిజంగా చైతన్యం రగుల్పగొల్పే పాటలు పాడుతాను. చింత చెడు కొమ్మల్లో కలిపి. అది ఉరుములు కలిపిన శబ్దము కలపాలి దాంట్లో. వసంతము ఉండాలి. కోకిల గానం ఉండాలి. ఈ 3 కలిపి అంటే అటు భావ కవిత్వము, ఇటు అభ్యుదయ కవిత్వము, అటు ప్రజల ఆకాంక్ష, ఇటు తన సొంత కోరికలు ఇవన్నీ కలిపినటువంటి కవిత్వం నేను రాస్తాను. అది నా కవిత్వం యొక్క లక్ష్యం అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. ఆకాశములోని చుక్కలను ఆదరించి, ఆకాశంలోని చుక్కలను ఆదరించి అంటే అమరులను, త్యాగమూర్తులను, దేశం కోసం సేవ చేసి ప్రాణాలు అర్పించినటువంటి వారను. ఆకాశంలో చుక్కలు అంటే ఎవరు? సైనికుడో, సాయుధ పోరాటం చేసినటువంటి అసలైన విప్లవ నాయకుడో, అమర జవానో, అమర పోలీసో, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ప్రభుత్వోద్యోగో ఎవరో త్యాగమూర్తులుంటారే, అలాంటి త్యాగమూర్తులను ఆదరిస్తాను. హక్కున చేర్చుకుంటాను. ఆకలికి ఏడ్చి, డొక్కలను ఆర్చి, పిలిచి తిరగబడెదను. ఆకలికి ఏడ్చేటువంటి డొక్కల్ని అంటే ఆకలితో కుమిలిపోతున్నటువంటి వారిని, పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి వాళ్ళను, నిజమైనటువంటి సరైన ఆహారం లేకుండా మగ్గిపోతున్నటువంటి వాళ్ళకు పిలిచి మరీ డొక్కలను ఆర్చి వాళ్ళకి మంచి తిండి పెట్టి తిరగబడతాను భూమి బొంగరము మీద. ఈ దైనందిక జీవితంలో కొట్టుబడిపోయి సంపాదన అనేటువంటి వేగవంతమైనటువంటి జీవితంలో, ఆధునిక జీవితంలో బొంగరంలాగా ఒక ఒక రొటీన్ లైఫ్‌కి అంటే సాదాసీదా జీవితానికి అలవాటు పడి కేవలం డబ్బు సంపాదించడం అనేటువంటి ఒక భ్రమలో తిరుగుతున్నటువంటి జనానికి అమరులంటే ఎవరో జెప్తాను. ఆకలితో ఉన్నవాడంటే ఎవరో జెప్తాను. ధగమని మండు లోక బాంధవుని మీద. ఈ ధగధగమండేటువంటి లోక బాంధవుని మీద ఈ శ్మశాన వాటి ఈ నిశ ఈ నైష్ నిశా నైల్యమ్ము ఈ మహాశిశిరమ్ములెన్ని నాళ్ళు. హ్మ్. ఈ ధగధగమండు లోక బాంధవుని మీద, ఈ సూర్యుని మీద ఈ శ్మశానాన్ని ఎన్నాళ్ళు, ఈ చిమ్మ చీకట్లు ఎన్నాళ్ళు, ఈ చలి రాత్రులు ఎన్నాళ్ళు, ఈ క్షుధా జ్వరంబు, ఈ ఆకలి జ్వరాలు ఎన్నాళ్ళు, ఈ వ్యధాభారంబు తట్టుకోలేనటువంటి బాధలెన్నాళ్ళు, ఈ బికారి బ్రతుకులు ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు. ఇవన్నీ వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి?
దగదగ మండే సూర్యునిలాగా అందరూ పైకి లేవాలి. విప్లవాన్ని సంపాదించుకోవాలి. అభ్యుదయ పదంలోకి వెళ్ళాలి. శక్తి స్వరూపులై కదలాలి. శక్తివంతులై ఉండాలి. ఆకలితో ఉండేవాళ్ళై ఉండకూడదు. ఎప్పుడు తేజస్సులో పూత తేజస్సులై ఉండాలి. అంతేగాని జ్వరాలతోటి, లేపోతే వ్యాధులతోటి, బికారి బతుకులతోటి ఉండకూడదు. ఎప్పుడు క్షణం పరుగాపకుండా ప్రయత్నించేటువంటి, పరిగెత్తేటువంటి ఆ సూర్యునిలాగా ఉండాలి. ధగధగమండే సూర్యునిలాగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. గదులు గదులై అరలై ప్రిదిలి చితికి బ్రతుకు విలువలు నశించి పాడుబడిన నేటి స్వార్థ ప్రపంచం నిండా విప్లవాగ్నులు విప్లవాగ్నులనే తుఫానులు లేపి శూన్యమనరిస్తాను. ఈ ప్రపంచాన్ని ఏం చేస్తాను అంటే మొత్తం విప్లవాన్ని లేపేసి, విప్లవం అనేటువంటి అగ్ని తుఫానులను లేపి ఈ ప్రపంచాన్ని నాశనం చేసేస్తాను. శూన్యమనరిస్తాను. ఎలాంటి ప్రపంచం ఇది? స్వార్థ ప్రపంచం. ఎవనికి వాడే అనుకున్నటువంటి ప్రపంచం. తను బాగుంటే చాలు, పక్కోడు ఏమైపోయినా పర్వాలేదనుకునే ప్రపంచం. అలాంటి ప్రపంచం. గదులు గదులై అరలై ప్రిదికి చిదికి బ్రతుకు విలువలు నశించి పాడుబడిన ప్రపంచం. గదులు గదులంటే ఏంటి? కులం, మతం. మీరు ఏమిట్లండి? ఏమిట్లు? అంటే మీరు కోమట్లా? రెడ్లా? రాజులా? ఇంకెవరా? 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 ఎందుకు ఇవన్నీ? అరలై. ఒకడు మతం అంటాడు, ఒకడు కులం అంటాడు, లేకపోతే హ్మ్. ఇంకొకరు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి గోడలు. గోడలు కట్టుకొని, వాళ్ళ చుట్టూ గోడలు పెట్టుకొని, అరలై ప్రిదిలి చిదికిన బ్రతుకులు విలువలు నశించాయి. అసలు మనిషికి మనిషి అంటే ప్రేమ ఉండదు. ఏ పని చేసినా నువ్వేంటి? నాకేంటి? నీకెంత? నాకెంత? ఇటువంటి ఆలోచన ధోరణి. వీటి మీద ఈ స్వార్థ ప్రపంచం నిండా విప్లవాగ్నుల తుఫాను లేపి శూన్యం చేస్తాను అని చెప్పి వారంటున్నారు. హాలాహలమును వడపోసి, హాలాహలాన్ని వడపోసి అమృతధార తేర్చి త్రాగి త్రేంచెద. హాలాహలాన్ని వడకట్టి అమృతధారను తాగి దాన్ని త్రేంచుతాను. యువతీ కపోల ఫలక రాగమ్ముపై బాలబాణువులను రంగరించెద ప్రత్యూష రంగమ్మునందు. పొద్దున్నే ఏం చేస్తాడంట? యువతీ యువకుల కపోల ఫలక రాగంబుపై, అంటే వాళ్ళ నుదుటి మీద నేనేం చేస్తాను? బాల భానువులను, అంటే వాళ్ళందరిలో కూడా ఒక విప్లవ భావాలు సృష్టిస్తాను నా కవితల ద్వారా. ఒక అమృతాన్ని మయమైనటువంటి ఒక కవిత్వాన్ని, విషాన్ని నేను మింగి వాళ్ళకు అమృతాన్ని పోస్తాను. వాళ్ళందరి నుదుటిల పైన నేనొక బాల బాణవులను నేను చిత్రిస్తాను. ఒక పొద్దున్నే ప్రత్యూష కాలమునందు సూర్యుడు ఉదయించక ముందే ఒక్కొక్కడిని ఒక కవిత్వ, ఒక ఒక విప్లవకారునిగా, ఒక అభ్యుదయగామిగా, ఒక ఒక పీడిత జనపక్షాన పోరాటం చేయగలిగే సైనికుడిగా వాళ్ళందరినీ మారుస్తాను. మానవుల నెత్తురులు తాగు మానవులను దానవులనేవనే గాని మానవత్వంబు కలదే. దానవులనంత ముందింప నేను కూడా రామకృష్ణావతార ధారణము చేదును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు అని మనం భగవద్గీతలో శ్లోకం ఉంటది. దాంట్లో ఏం చెప్తాడు అంటే, దుష్టుల్ని శిక్షించడం కోసం, శిష్టుల్ని రక్షించడం కోసం సమయం సందర్భాల్ని బట్టి నేను భూమి మీద అవతరిస్తూ ఉంటాను అని చెప్పి భగవంతుడు స్వయంగా చెప్పాడు. అలా ఈ దానవులను, రాక్షసులను, ఇతరులకు కీడు చేసేటువంటి వాళ్ళను, లోకానికి చెడు చేసేటువంటి వాళ్ళను అందరినీ కూడా రాక్షసులే అనాలి. అలాంటి వారిని చంపేటందుకు, అంటే రాక్షసత్వాన్ని నశింపజేసేటందుకు నేను కూడా రామకృష్ణ అవతార ధారణము చేదు. రామకృష్ణ అవతారమా? రామకృష్ణ పరమహంస అవతారమా? సరే, ఏదేమైనా మంచి అటు ఆహ్, రాముని పాత్ర, కృష్ణుల పాత్రల ద్వారా మంచిని చేసినట్లుగానే, భగవంతునికి తాత్విక విజ్ఞానాన్ని అందించినట్టుగానే, ఉత్తమ విలువల్ని ఆదర్శంగా పంచినటువంటి విధంగానే, లేదా ధ్యానం ద్వారా ఒక ఆలోచన ద్వారా మానవత్వాన్ని మేల్కొల్పినట్లుగానే నేను కూడా ప్రవర్తిస్తాను అని చెప్పి
చెప్తున్నాడు. ప్రాణులను కోట్లు కోట్లుగా వాతగొనడి మృత్యువునకు భర్తను నేను. నేను చూడండి మృత్యువుకి మొగుడిని నేను అంటున్నాడు. యముడికి మొగుడిని నేను అంటున్నాడు. ప్రాణులను కోట్లు కోట్లుగా వాతగొనడి మృత్యువుకు భర్తను నేను. బలిష్టమైన నా నరాలతో మృత్యు కన్యకను పిండి కోట్ల పిల్లల పెట్టించుకుందును. అంటే మృత్యువు చంపేస్తుంది గదా! మళ్ళా చంపిన చోటనే మళ్ళా కొత్త కొత్త కోట్ల మంది పిల్లల్ని ఒక మంచి మంచి పిల్లల్ని నేను కంటాను. ఎవరైతే చంపారో ఆ మృత్యుదేవత ఉందే, ఆ మృత్యుదేవత చేతనే నేను పిల్లల్ని పెట్టిస్తాను అని చెప్పి అంటున్నాడు. అంటే చెడు వాళ్ళని చంపినట్టుగానే మంచిని నేను పుట్టిస్తాను. నా కవిత్వం ద్వారా నేనేం జేస్తాను, ఒక మంచిని, ఒక అభ్యుదయ గాములను నేను పుట్టిస్తాను అని చెప్పి అంటున్నాడు. భయపడను వానగాలికి. మంచి చేస్తూ ఉంటే ఎంతోమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తాను. అలాంటి వాడికి భయపడేలేదు. భయపడను వానగాలికి, వరద దెబ్బకు, ఆకలికి, అశ్రువులకు, త్రేతాగ్నికేని. హ్మ్. ఆఖరికి అగ్నికైనా భయపడే సమస్యే లేదు. వెలుగు చీకటి మధ్య తప్పించుకొనుచు బండనమొనర్చు దివ్య కోదండి నేను. బండనం అంటే యుద్ధం. వెలుగు చీకట్ల మధ్యన. జీవితం అంటే అదేనండి. జీవితం అంటే ఏంటి? కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు ఆ రెండిటి మధ్య తప్పించుకుంటూ కూడా బతికేస్తూ బండనం యుద్ధం ఈ జీవితం అనేటువంటి యుద్ధం చేసేటువంటి దివ్య కోదండాన్ని ధరించినటువంటి తిరుగులేనటువంటి రామబాణాన్ని కలిగినటువంటి దివ్య కోదండిని నేను బ్రతుకనేటువంటి పోరాటంలో బ్రతుకనేటువంటి బంధనంలో యుద్ధంలో వెలుగు చీకట్ల మధ్య ఒక పోరాటం చేస్తూ దేనికి భయపడను. వానగాలికి ఎవడో భయపెట్టాలని చూస్తే భయపడను. లేకపోతే ఏదో వస్తుందనంటే ఓ ప్రమాదాలొస్తున్నాయంటే దానికి భయపడను. ఆకలికి భయపడను, కన్నీటికి భయపడను. ఆఖరికి నా ప్రాణహానిగా జేయగలిగేటువంటి త్రేతాగ్నికైనా నేను భయపడేటువంటి సమస్య లేదు. అంటే సమస్యలేమైనా వచ్చినప్పుడు మంచి చేయాలని సంస్కరణ కోసం ప్రయత్నం చేసినప్పుడు సమస్యలు ఎదురవుతాయి. మలాంటి సమస్యలకు నేనెప్పుడూ భయపడే సమస్యే లేదు. సమస్యలకు భయపడే సమస్యే లేదు. గాలి రాని, వరద గాలి రాని, లక్ష్యం వైపు, అభ్యుదయం వైపు, సంక్షేమం వైపు, లేకపోతే పీడిత జన పక్షం వైపు, ప్రజాపక్షం వైపు నా కవిత్వం ఉంటుంది. నేనెప్పుడు మంచి చేసేటందుకోసమే ప్రయత్నం చేస్తాను. ఈ యుద్ధంలో నేను తప్పకుండా గెలిచేటువంటి దివ్య దేవతా సంబంధమైనటువంటి కోదండిని నేను. అంటే సాక్షాత్తు దేవుని స్వరూపం లాంటి అంటే అమృతమయమైనటువంటి మనస్సు కలిగినటువంటి కవిత్వం ఇవ్వగలిగేటువంటి కవిని నేను అని చెప్పి తన కవిత్వాన్ని గురించి, తన భావాలను గురించి, అభ్యుదయాన్ని గురించి ఎంతో చక్కగా తన అంతర్నాదాల్ని, తన లోపలి భావాల్ని ఈ కవిత్వం ద్వారా, ఈ కవిత ద్వారా అంతర్నాదము అనేటువంటి కవిత ద్వారా మనకు దాశరథి గారు వివరించడం జరిగింది. ఇది చాలా తక్కువలో తక్కువగా మీకు ఈ అంతర్నాదము అనేటువంటి కవిత చెప్పడం జరిగింది. ఇంకా మీకు చూస్తే సరే. ఈ పాఠాన్ని ఇక్కడ ఆపుతాను. నేను పుస్తకాలు అవన్నీ చూయించాలనుకున్నాను. దీనికి ఒక రెండో వీడియో చేస్తాను. అది కేవలం దాశరథి గారి కవిత్వం మీదనే ఆధారపడేటట్టుగా ఒక రెండో వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తున్నాను.